కాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్లో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. చట్టాలను పాటిస్తూ న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తూనే నగరంలోని నీటి వనరులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమాలను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాజాగూడలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను రంగనాథ్ వెల్లడించారు. భగీరథమ్మ చెరువు తౌతోలేని కుంటలోని అక్రమాల తొలగింపులకు జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 405 ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న రంగనాథ్, ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. భగీరథమ్మ చెరువు తౌతోని కుంటలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను ఆక్రమించిన వారికి గత వారమే నోటీసులు ఇచ్చామని చెప్పారు. హైడ్రా కార్యాలయానికి పిలిచి గూగుల్ ఎర్త్ మ్యాప్ల ఆధారంగా అక్రమణల విషయంపై స్పష్టంగా వివరించి 3-4 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించినట్టు వివరించారు. అయినా ఖాళీ చేయకపోవడంతో డిసెంబర్ 30న మరోసారి నోటీసులు ఇచ్చి 31న ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని అక్రమణలను తొలగించినట్టు రంగనాథ్ వెల్లడించారు. భగీరథమ్మ తౌతోని కుంటలోకి వెళ్లాల్సిన వరద నీరు అక్రమణల వల్ల తమ నివాసాల్లోకి వస్తుందని స్థానికులు ఫిర్యాదు చేశారని రంగనాథ్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడి ఓ కార్పొరేట్ సంస్థ యాజమానితో పాటు సికం పట్టాదారులను కూడా హైడ్రా కార్యాలయానికి పిలిచి సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. అక్రమణల విషయాన్ని సమగ్రంగా వివరించాకే నోటీసులు జారీ చేసినట్లు రంగనాథ్ తెలిపారు.